హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. నోటి దూల ఎంత ప్రమాదకరమో అలేఖ్య చిట్టి పికిల్స్ యాజమాన్యానికి నిజంగానే గుర్తొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ అయిపోతున్నారు, వెళ్ళబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అని సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయ్యి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు బూతులు అవన్నీ మనం చూసాము వీడియోస్. అయితే ఇప్పుడు వీళ్ళని బిగ్ బాస్ పిలిచినట్టు తెలుస్తుంది సార్, ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? అంటే బిగ్ బాస్ మీద ఎట్లాంటి అభిప్రాయాలు చెప్పాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ బిగ్ బాస్ అయితే టపాస్ గేమ్ షో అని వ్యాఖ్యానించారో అదే వ్యక్తి దానికి గత 5 సీజన్లుగా హోస్టింగ్ చేస్తున్నారు నాగార్జున గారు. గతంలో ఆయన గేమ్ షోనా ఏంటి అన్నట్టు కూడా విమర్శించిన వ్యక్తి పబ్లిక్ గా, అది కూడా వచ్చింది ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. అవును. అదే వ్యక్తి ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పటికి 8లో 6 ఆయనే చేశారు అనుకుంటా. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, సెకండ్ నాని గారు చేశారు, తర్వాత వరుసగా నాగార్జున గారే చేస్తున్నారు. సో దానికి గురించి ఇంకా మనం ఏం మాట్లాడతాం. ఇకపోతే బిగ్ బాస్ గేమ్ షో ఎట్లా ఉందంటే మనిషి ఒరిజినల్గా ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అవ్వమని చెప్పింది కాన్సెప్ట్. బట్ అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే నువ్వు పోతే పో అని అనడం, నోటు కూర్చున్నట్టు మాట్లాడడం. లాస్ట్ సీజన్లో అయితే ఒక వ్యక్తి, ఆయన పేరేడు గుర్తులేదు, గెడ్డంతో ఉంటాడు, ఏదో కన్నడ ఆర్టిస్ట్. ఆయన అయితే ఒక వ్యక్తిని ఇలా తోసాడు కూడా. నిఖిల్ విన్నరు, గౌతమ్ రన్నరు. ఆయన ఏదో పృథ్వీ. ఆయన మరి ఆఖరికి కొంతమందికి ఆయనకి నచ్చకపోతే ఇట్లా మీద చేసినట్టు ఇలా తోసాడు కూడా. బిగ్ బాస్ రూల్స్ ప్రకారము టచ్ చేసినా తోసినా వాడిని ఇమీడియట్ గా బయట పంపించేస్తారు. మరి అక్కడ పంపించలేదే అంటే రేటింగ్ లేదు, పడిపోయింది కాబట్టి ఇట్లాంటి పెడితే చూస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మహానుభావుడు ఫస్ట్ స్టార్ట్ చేశాడులే, ఏడుపులు పెడబొబ్బలతో పెట్టి ప్రోమో రిలీజ్ చేయడం. ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, పేరు చెప్పను, మన దగ్గర ఛానల్లోనే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్తో ఒక మహానుభావుడు స్టార్ట్ చేశాడు. ఆయన ఒక డిఫరెంట్గా లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాడు. తెలుగు వచ్చినా తెలుగు రానోళ్ళ మాట్లాడతాడు. ఆయన మాట్లాడి స్టార్ట్ చేసి ఇంకా ఏడుపులు పెడబొబ్బలు ఉంటేనే దానికి ప్రోమోకి దానికి రేటింగ్ వస్తుందని ఒక కాన్సెప్ట్లో వెళ్ళాడు. అలాగే సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇంకా అదే ఫార్ములా అందరూ ఫాలో అయిపోయారు. సో ప్రతి ఒక్కరు ఇంకా అందులో కొట్టుకోవడాలు ఊరికి అక్కడ ఏం ఉండదు. ఎట్లా అంటే ఓకే, ఇప్పుడు అందుకే దాని మీద కూడా కామెంట్స్ వచ్చేస్తున్నాయి కదా, ట్రైలర్ ఓకేనా, ఈ డైలాగ్ సరిపోద్దా అని అంటున్నారు. డైలాగ్ కొట్టేసి బాబు మీ ప్రోమోకి డైలాగ్ సరిపోద్ది కదా అని అంటున్నారు షూట్లోనే. సో అట్లాగా ప్రతిదీ కాంట్రవర్సీ చేయడం అంటే జనాలకు కూడా కాంట్రవర్సీ ఎబ్బెట్టుగా వెగటుగా వెటకారంగా మాట్లాడే వాళ్ళే చూస్తున్నారు, బూదులు మాట్లాడే వాళ్ళు చూస్తున్నారు. అదే కావాలి. అదే పూరి జగన్నాథ్ గారు అన్నట్టు గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 100 days 200 centers అంట. అలాగా బాబు బుజ్జి అని ఎవరు గరికపాటి వారికి, చాగటి వారి ప్రవచనాలకి వ్యూస్ ఎన్ని ఉంటాయి. అదే ఎవడైనా బూత్లు మాట్లాడి చూస్తే ఇప్పుడు లైక్ అలేఖ్య చిట్టి పికిల్స్, ఆవిడ ఎలా చెప్తుంది, ఎవరికో పెట్టబోయి వీళ్ళకి పెట్టేసామని చెప్తుందే తప్ప, అరే బయటకు వచ్చేసింది ఇలా మాట్లాడితే, ఒక మహిళగా ఇట్లాంటి బూతులు మాట్లాడితే ఎంత చిన్నతనం, సొసైటీలో మహిళలకి ఎంత గౌరవం ఉంది అని ఒక మీలాంటి మహిళను ఇన్స్పిరేషన్గా చూపించాలి కదా. ఒక సాధారణ మహిళ ఈ స్థాయికి వెళ్ళింది పికిల్స్ అమ్ముతూ అని చూపించుకుపోయి ఆ అమ్మాయి ఏంటో అలా తిడుతుంది అని ఒక అంటే యావత్ జాతి సిగ్గుతో తలదించుకునేలాగా మాటలు ఉన్నాయి కదా. దానికి తోడు పోనీ సారీ అని చెప్పిందా? అది లేదు, పొరపాటును ఏదో వెళ్ళిపోయింది. అంటే వాడు ఏదో అన్నాడు, నేనంటే కౌంటర్ వేసిస్తాను. ఇప్పుడు జనరల్గా బట్టల షాప్కో ఏదో షాప్కు వెళ్తే భయ్యా నువ్వు మరీ టూ మచ్ రేట్లు భయ్యా మీ దగ్గర అంటే, లేదు భయ్యా కొనుక్కున్నాను అంటాడు. అంటే లేదు నేను పక్క షాపులో చూసా, నాకు 600 చెప్పి నువ్వు 800 చెప్తుంటే ఆడు వెంటనే ఏమంటాడు, చాలులే నువ్వు కొన్నిది ఎక్కువ నీ కొనే మొక్కమనా, బయలుదేరని అంటాడు. అండ్ భయ్యా కావాలంటే నా క్వాలిటీ చూడు, క్వాలిటీ గురించి ఇదే క్వాలిటీ నువ్వు ఎక్కడ దొరికితే నీకు ఫ్రీగా ఇస్తాను భయ్యా అంటాడు. అంటే అక్కడ సంయమనం కోల్పోకుండా కూల్గా మాట్లాడాలి. అంతేగాని నువ్వు పిల్లని పోషించే స్థాయి లేదుగా నువ్వు పికిల్స్ కొంటావా, నీకు అవసరం అయ్యి పికిల్స్, నేను ఎంత రేటు పెట్టుకుంటే నీకెందుకురా అంటే ఎంతవరకు అంటే ఒక రకమైన అహంతో మాట్లాడిన మాటలు అవి. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఆ బొంగులో ఇప్పుడు ఆల్రెడీ పేరు వచ్చేసింది కదా, చాలా పొరపాటు. పెద్ద పెద్ద కంపెనీలే ఈరోజు నామరూపాలు లేకుండా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లా అయితే అలాగ మాట్లాడిన వాళ్ళే కావాలంటే ఇక్కడ
ఇప్పుడు రీసెంట్ గా ఎవరు నాన్ వెజ్ కూడా కౌంటర్లు వేస్తున్నాడు కదా, ఎవరు బుజ్జిగా ఉంటే ఎవరు చక్కగా ఉంటే నాగార్జున గారు వెంటనే తీసుకెళ్లిపోతాడు, నాగార్జున గారిని కూడా వేసుకుంటున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు ఆ నాన్ వెజ్ లో? మరి అలాంటి వాళ్ళే కావాలని తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు వస్తేనే ఇప్పుడు లాస్ట్ సీజన్ రేటింగ్ అంత లేదు. ఎందుకు పడిపోయింది? ఎక్కువ అయిపోయింది కాబట్టి. అంతకుముందు సీజన్ లో అది ఎవరు పల్లవి ప్రశాంత్, ఆయన ఏదో రైతు బిడ్డ అది అంటే తీరా చూస్తే ఆయన కూడా బెట్టింగ్ లో ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. మరి ఎట్లా అండి వీళ్ళకి అన్నేసి లక్షల కోట్లు అంటే? ఓన్లీ వ్యూస్ ద్వారా వచ్చేసేవేనా? యూట్యూబ్ అని ప్రతి అక్టోబర్కి నవంబర్కి కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ 1000 మంది సబ్స్క్రైబ్ ఉంటే చాలు ఇచ్చేవాడు. ఎప్పుడు నా చిన్నతనంలో అంటే నేను అలా ఎటకారంగా అంటున్నా కానీ ఎప్పుడు ఒక 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట. ఇప్పుడు అలా పెంచేసాడుగా. 4,000 అవర్స్ వాచింగ్ ఉంటే కానీ మీకు అమౌంట్ స్టార్ట్ అవుతుందిగా. ఇన్ని రెస్ట్రిక్షన్ పెడుతున్నాడుగా. ఇన్ని పెట్టినప్పుడు వీళ్ళకి ఎక్కడ వచ్చేస్తాయి డబ్బులు? అంటే ఏదో బిహైండ్ ది సీన్ విజయ రహస్యం, అది చెప్పరు ఆ రహస్యం ఏంటని. ఏదో చూస్తే నేను ఒక రైతు అని పెట్టి సానుభూతి కోసం మారల్ చేసి అక్కడ కూడా ఆయన పేరేంటి టీవీ ఆర్టిస్ట్, ఆయన రెచ్చగొట్టు వదిలేశాడుగా. ఆయన రన్నర్గా వచ్చాడు కదా. అసలు ఆయన రావాలి, అందరూ సానుభూతి చెప్పి ఈయనకి వచ్చింది. ఉంటాడు కదండి జానకి కలగనలేదు సీరియాలో హీరోగా చేశాడు ఆయన. మంచి ఆర్టిస్ట్ ఆయన. ఓకే. సో సరే పేరు గుర్తు రావట్లేదు కానీ అట్లాగా ఆయనకి రావాల్సింది ఈయనకి వచ్చింది. అమర్దీప్ రావాల్సింది ఈయనకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రేటింగ్ కోసం ఈయన కావాల్సి ఇచ్చారు. సానుభూతి కోసం బాగా శివాజీ అనే ఆ వ్యక్తి కూడా ఈయనకే సపోర్ట్ చేయడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు మొన్న కూడా గౌతమ్ రావాల్సింది నిఖిల్ అంట. మొత్తం కన్నడ వాళ్ళని ఆర్టిస్ట్గా తెచ్చి వాళ్ళనే పెడుతున్నారు. మరి తెలుగు వాళ్ళకి ఇంకెందుకు తెలుగు ప్రాధాన్యత? మళ్ళీ మధ్యలో పృథ్వీ అంటాడు వాట్ ఈస్ దట్ ఇంగ్లీష్ అంటాడు, ఆడికి తెలుగు రాదట. అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? మీకు అర్థమవుతుందా? అంటే తెలుగు ప్రోగ్రామ్ తెలుగు వాళ్ళనే కనీసం ప్రిఫర్ చేయొచ్చు కదా. లాస్ట్ సీజన్ తో అయితే సగానికి సగం అంతా కన్నడ వాళ్ళే, కన్నడే సీరియల్ అట్లా అందరూ వాళ్ళు తెలుగు రాదంట. ఒక పదం వాడితే దాని అర్థం ఏంటి అని అడగడం, మళ్ళీ చెప్పడం. అంతకుముందు ఒక హిందీ వాడిని పెట్టారు పల్లవ్ ప్రశాంత్ టైంలో, వాడికి అసలు తెలుగే రాదు. అప్పటికి బిగ్ బాస్ మీరు తెలుగులో మాట్లాడాలి అని చెప్తున్నప్పుడు కూడా వాడు మధ్యలో హిందీలోనే మాట్లాడాడు. మళ్ళీ అంత తాపత్రయం ఇంకెవరు లేరా ఇక్కడ? అంటే వీళ్ళకి ఏంటంటే కాంట్రవర్షియల్ అయితేనే చూస్తారు అనేలాగా ఎవరు బూతులు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు బాగా జనాల్ని బురిడి కొట్టిస్తున్నారు, కంటెంట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు కంటెంట్ మంచి కంటెంట్ కాదు వైరల్ అయిపోయే కంటెంట్. అది బూతులైనా అని సమాజానికి సహేతుకంగా లేకపోయినా అలాంటి వాళ్ళే కావాలి. మళ్ళీ మనం తెర మీదకి వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవారే, మంచిని చెయ్యాలి, మంచిని బోధించాలి. గట్టిగా మాట్లాడితే ఏమంటారు? మేము చేస్తున్నాం, మీకు ఎవరు చూడమన్నాడు? ఆర్జీవి ఆయన అదే అంటాడు కదా, నేను ఇలాగే చేస్తాను అబ్బా, నువ్వు చూస్తే చూడలేదు మాని అంటాడు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా బిగ్ బాస్ ప్రోగ్రామ్ కాన్సెప్టే ఇది, నువ్వు చూస్తే చూడలేవు మాని. బయటకు అనట్లేదు కానీ ఆ ఉద్దేశం అదే. లేదంటే ఇట్లాంటి కాంట్రవర్సీగా మాట్లాడిన వాళ్ళు నోటికి పచ్చి బూతులు మాట్లాడిన ఎంత మాట ఉంది ఆవిడ, అలేఖ్య ఆవిడ. నీ తీసి కోసి కారం పెడతా, దాన్ని పికిల్గా అమ్ముతా అని అంది. ఇంట్లో మదర్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు మరి కదా. మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు పొద్దున్న తీసుకుంటే ఈవిడికి అలేఖ్యకి మీరు ఓటు వేయాలనుకుంటే నెంబర్ చెప్తాడు, టకటకటకమని చెప్తాడు. వాళ్ళు చెప్తుంటే కొంతమంది లక్షల గొర్రెలు చూసి ఫాలో అయిపోతుంటాయి. మరి ఏం చెప్తాం చెప్పండి? అవును, దాన్ని మన అవన్నీ ఇంకా మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి. సొసైటీకి కూడా అదే కావాలి కాబట్టి అవి నడుస్తున్నప్పుడు ఇంక ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది నడుస్తుంది. ఇప్పుడు ఏమైంది ఈ సీజన్లో, ఎవడు జైలుకి వెళ్ళి వస్తే వాడు స్వాతంత్ర సమయంలో ఫీల్ అయిపోతున్నాడు. ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు మరొక కొడాల నానిలాగా పెద్ద ప్రజాప్రతినిధిగా ఫీల్ అయిపోతున్నారు. తప్పే ఉంది. సో అలాంటి వాళ్ళని ఆదరిస్తున్నందుకు వాళ్ళు అలాగే చెలరైపోతారు, సెలబ్రిటీ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీ అయిపోతారు. నిన్న మొన్నటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు ఆ పదజాలం కావాలి రిలీజ్ చేసిందా, లేదంటే బిగ్ బాస్ లాంటి వాటికి సెలెక్ట్ అయితే ఇంకాస్త ఇమేజ్ పెరుగుతుందని చేసిందా ఆవిడ? ఆ టేస్టీ తేజ వీళ్ళందరూ అలాగే చేశారంట కదా. బిగ్ బాస్ లాంటికి సెలెక్ట్ అయితే మరి కాస్త ఇమేజ్ పెరుగుతుంది, మరి కాస్త రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చు, మరి కాస్త బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసుకోవచ్చు, మరి కాస్త బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. అదే కావాలి. న్యాయబద్ధంగా వెళ్తే ఒక 10 ఏళ్ళు పడుతుంది నువ్వు సెలబ్రిటీ అవ్వాలంటే. అదే ఎట్లాంటి కాంట్రవర్సీ అయితే సింగిల్ డే హ్యాపీ కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.